नित्यानंदकरी वराभयकरी सौंदर्यरत्नाकरी निर्धूताकिल घोरपावनकरी प्रत्यक्ष माहेश्वरी प्रालेयाचल वंश पावनकरी काशीपुराधीश्वरी ज्ञानंच भिक्षां देहि कृपावनमनकरी माता अन्नपूर्णेश्वरी अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे माता च पार्वती देवो पिता देवो महेश्वरः बान्धवासु वक्ता च त्रैलोक्यं भुवनत्रयं माता अन्नपूर्णेश्वरी प्रसादं भारद्वाजाश्रमं सुधाकर स्वामी దగ్గర ప్రసాదం అంటే అన్న భిక్ష, శక్తి భిక్ష, అదృష్ట భిక్ష. ఎవర్రా మీది? సరిగా కర్నూలు జిల్లా ఆత్మకూరు తాలూకా పావనపాడు మండలం స్వామి. నువ్వు యోగివేనా? ఏం పెద్దగా తరహా బిల్డప్లంతా ఇచ్చుకుని మహాశక్తిగా మినిస్టర్లను రాజులంతా చేస్తావంట, నువ్వు కూడా ఏదో సాధన చేస్తావంట. ఏ సాధన చెప్పరా? హరహర మహాదేవ. ఏదో నువ్వు కూడా కాలభైరవ సాధన చేస్తావు అని విన్నానులే. సరే ఉన్ని అదృష్టవశాత్ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఈశ్వర, ఎట్లుంటాయి భోజనాలు? ఆశ్రమం ఎట్లుంటుంది? హరహర మహాదేవ. డబ్బులు ఇచ్చి చెప్పిస్తారా ఏమన్నా? ఫ్రీగానే ఉంటుంది అన్ని. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే. హరహర మహాదేవ, హరహర మహాదేవ. సుధాకర్ స్వామీజీ బేబేనయ్యా, ఇట్లా వచ్చే వాళ్ళకి అర్థమైన జాతి లేకుండా, భాష లేకుండా, ప్రాంతం లేకుండా ఆకలిగా ఉండేవాడికి అన్నం పెట్టేదానికి అన్న భిక్ష అంటారు. అన్నదాతలు ఎవరయ్యా? అన్నం దానం ఇచ్చేవాడెవడు, తీసుకునేవాడెవడు? అర్థమైన నేనే సుధాకర్ స్వామీజీని. వస్తే ఈ విధంగా మాకు ఎంత గతి లేదంటే కూడా ఇక్కడ కొత్తగా 2 నెలలైంది సరి చేసుకుని ఇంత మాత్రం టేబుల్ లోపల నలుగురికి అంటే ఒక 10 సార్లు పెడితే 10 4 40 జనాలు కారా? 10 10 100 జనాలు కారా? పైసలు ఉండే వాళ్ళకేనా ఇచ్చేది? గతి లేని వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వరా? ఇస్తాం చస్తామంటారు కానీ అబద్ధాలు ఎందుకు చెప్తారా నాయనలారా? భక్తులు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. ప్రతిరోజు అన్నభిక్ష పెడతాం మేమంటే ఇది ఇట్లాగా ఉంటుంది అన్నమాట. చూసినావా? హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. ఏమరా ఎట్లా తింటా ఉన్నారేమరా? భోజనాలు బాగానే ఉంటుంది రుచిగా శుచిగా? రైట్. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ. డబ్బులు ఇచ్చి చెప్పించుకోమయ్యా, ఎక్కడా పొగడతలు కావి ఇవి. అన్న భిక్ష. సుధాకర్ స్వామీజీ భారద్వాజ ఆశ్రమంలో జాగాలు మారిస్తే కూడా గతి లేకుండా, గతి ఉండేవాళ్ళు, బాగుండేటువంటి వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు మీరేమన్నా పైసలు ఇస్తే అంత నీడ చేస్తే ప్రతిరోజు అన్నదానం చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నాను, చేస్తూ ఉన్నాను. కానీ గతి లేని దోషం ఎందుకు చెప్తామంటే నేను మంత్రాలు వేసుకుని మహాలక్ష్మిని కట్టి పడేసుకోవచ్చు. శ్రీ విద్యాం జగతాం దాత్రీం సద్గతి స్థితిలేశ్వరీం నమామి లలితాం నిత్యాం శ్రీమన్మహాత్రిపుర సుందరం. లలితాదేవిని పిలిస్తే పలుకుతుందయ్యా, అడిగితే ఐశ్వర్యం ఇస్తుంది. కానీ బ్రాహ్మడు గురువు ఐశ్వర్యాన్ని కోరుకోకూడదు, ఆస్తివంతుడు కాకూడదు, ఆశ్రమాలు కోట్ల లెవెల్లో ఉండకూడదు. ఇది సత్యం, ఇది ధర్మం. అంటే డబ్బు తెలిసిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, అర్థమైన మాలాంటి వాళ్లకు మీరు ఏదన్నా ధనం సహాయం చేసి, ధనేతర సహాయం చేసి అన్నదానానికి, అర్థమైన అన్న భిక్షకు సహాయాన్ని చేయవచ్చు. ప్రతిరోజు నేను పోస్టులు పెట్టా 36,000 మంది ఉన్నారు. కానీ అర్థమైన 1000 మంది కూడా లైకులు కొట్టలేరు, షేర్లు చేయలేరు, కామెంట్ పెట్టలేరు. వాళ్ళు ఏమని అడిగితే వీడికి ఆశేమో అని అనుకుంటారు. అందరూ పిచ్చోళ్ళు అడుక్కున్నట్టు లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, దానం ఏంటి, భిక్షం ఏంటి అని అడుక్కుంటే నాకు అసహ్యం అనిపిస్తుంది, మీకు అసహ్యం రావడం లేదా? కానీ అన్న భిక్ష గుర్తుపెట్టుకోండి. కోటీశ్వరుడు కుబేరుడు గురువు కాకూడదు, బ్రాహ్మడు కుబేరుడు కాకూడదు. శాస్త్రము గురువు దేవుడు 2 ఒకటే. వాడు ఐశ్వర్యవంతుడైపోతే ప్రపంచంలో వాడే సంపాదించిందంతా దోచుకునేస్తే, పుట్టించిన పాపలను వాడే వాడుకునేస్తే మళ్ళీ ఎవడికి పెండ్లు అవుతాయి, ఎవడికి బిడ్డలు అవుతాయి, ఎక్కడ సంసారం ఉంటుందిరా? ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజులు, మంత్రులు తెలుసుకోండి. నిజమైనటువంటి గురువులను, నిజమైనటువంటి సాధకులను పరీక్ష చేయొద్దండి. అర్థమైన ఏదైనా అన్న సహాయము, భిక్ష సహాయం పెట్టండి. వాడు ఉండేదానికి నీడను, వాడు తప్పించేదానికి తపస్సుకు ప్రశాంతతను ఏర్పరచండి. ఏ గవర్నమెంట్ అయినా, ఏ భాష అయినా గురువుల తంటకు పోవద్దండి, సాధకుల తంటకు పోవద్దండి. తాగబోతూ తిరిగిపోతూ జులాయిలుగా ఉండే వాళ్ళు పట్టుకోండి, అబద్ధంగా వ్యాపారం చేసే వాళ్ళని పట్టుకోండి. పాపాత్ములకు శిక్షించండి, పుణ్యాత్ములను, సద్భక్తులను రక్షించండి. భారద్వాజ ఆశ్రమంలో సద్భక్తులను రక్షించండి. అన్న భిక్షకు, అన్నదానానికి సహాయంగా అర్థమైన మీరు భిక్షం పెట్టండి. హరహర మహాదేవ్, శుభం భూయాత్త నాయనలారా. అంటే ఇంత చెప్పింది గోళ ఏమిరా ఉంది అంటే అర్థమైన ఆశ్రమాలు కోట్ల లెక్కలో ఉంది, విమానాలు ఉంది, విదేశాలకు తిరుగుతారు. ఈ దేశంలో ఉండే దరిద్రాన్ని పోగొట్టి మళ్ళీ విదేశాలకు వెళ్ళండి రా స్వాములు, గురువులు అందరూ కలిసికట్టుగా. ఈ దేశంలో హిందూ ధర్మాన్ని సమైక్యతగా ఒక తాటి మీద నడిపించండి. రాజు, మంత్రి, గురువు, న్యాయశాఖ,
రక్షణ శాఖ అందరూ కూడా ఒకే ధర్మం మీద ఉండండి. ఏ జాతి ఏ భాష అయినా ఉంది, కానీ ధర్మం ఒకటి ఉంది. ఏ జాతి ఏ భాష అయినా ఉండవచ్చు, వాళ్ళ ఇంట్లో బయటకు వచ్చిన తర్వాత ధర్మం, భారత ధర్మం, సనాతన ధర్మం ఒకటే ఉండేటట్టుగా చూసుకోండి. మా ఆశ్రమం కోట్లకుంది, మీ ఆశ్రమం ఎన్ని కోట్లకుంది అని తూకం వేయొద్దండి. గురువులు, ఆశ్రమవాసులు, పెద్ద పెద్ద మనుషులంతా కూడా నాలాంటి బీద వాళ్ళని కూడా గమనించండి. ఎక్కడైనా ఒక అయోధ్య కానీ, కాశీ విశ్వనాథుడు కానీ, అథవా ద్వారకాధీశుడు కానీ పూజలకు పునస్కారాలకు మమ్మల్ని కూడా కలుపుకోండి. అడిగి పెట్టించుకున్న బుడికి దాసిని చెప్పి మేము భిక్షగాళ్లే తప్ప, కానీ అర్థమైన శక్తి భిక్ష మాకు శక్తి ఇస్తుంది. కాబట్టి తెలిసినవాడు, తెలియనివాడు, ఉండేవాడు, లేనివాడు, అర్థమైన చదివినవాడు, చదువు లేనివాడు కూడా జ్ఞానాన్ని పట్టుకోవాలి. జ్ఞానా దైవత కైవల్యం. ఎవడికి కైవల్యము దేవుడు వద్దు అంటే జ్ఞానికి మాత్రమే వద్దంటాడా? జ్ఞానికే కైవల్యము దేవుడు దొరుకుతాడు. అటువంటి జ్ఞానులు భిక్షగాళ్ళుగా ఉంటారు. వాళ్ళ ఐశ్వర్యవంతులు ఉండరు సుమా, వాళ్ళకు గన్ మ్యాన్లు ఉండరు సుమా, వాళ్ళకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు కానీ, విమానాలు కానీ, విదేశ ప్రయాణాలు కానీ ఉండవు సుమా. ఇవన్నీ మీరు తెలుసుకుని మాలాంటి వారికి మీరు భిక్షమిస్తే ప్రతి రూపాయి కూడా అది సక్రమంగా సదాశివ సేవలో సదా ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు మాలాంటి ఆశ్రమానికి మాకు భిక్షమిస్తే మీ వంశాలు బాగుపడతాయని చెప్పి అడుక్కుని, అంటే భిక్షకుడుగా చెప్తా ఉన్నాను నేను. హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా. మాకు దైవ సాక్షి తప్ప, దైవశక్తి తప్ప సర్వత్ర శక్తి ఏమీ లేదు, ఉండదు కాక ఉండదు. మాకు వద్దు ఆకర్షణలు, మాకొద్దు ప్రగల్భాలు, మాకొద్దు ప్రలోభాలు, మాకొద్దు. పరమేశ్వర కృపతో మేము భిక్షగాళ్ళు కాబట్టి మాకు ఇచ్చే భిక్షం ప్రతి రూపాయి కూడా మీకు సద్వినియోగం అవుతుంది, మీ వంశాలను కాపాడుతుంది అని చెప్పి ఈ అన్నదానం సాక్షిగా, ఈ భక్తుల సాక్షిగా, పరమేశ్వరుని సాక్షిగా, మా ఆత్మ సాక్షిగా భారద్వాజ ఆశ్రమ సంస్థాపకుడు సుధాకర్ స్వామీజీ భోజనం పెట్టి వాళ్ళని నిలబెట్టినారంటే అతమైన వాడు 50 కేజీలు బియ్యం తెచ్చినాడు, ఇంకోడు ఒక 10,000 తెచ్చినాడు, ఇంకొకడు 2,000 తెచ్చినాడు, ఇంకోటి ఏదో తరకారీలు తెచ్చాడు. అట్లా వాడికి తోచిందే భిక్షం ఇస్తారయ్యా. ఈ భిక్షమంతా మీకోసమే, భక్తుల కోసమే. మేము పాపలతో ఆడుకోవడానికో, రూపాయలు పాపాయిలా పెంచుకోవడానికో, విదేశ ప్రయాణాలు చేయడానికో, బ్లాక్ మ్యాజిక్ ఆంఫట్ అని చేయడానికో కానే కాదు సుమా. అందరికీ అన్నార్థులకు ఆకలి తీర్చడానికి, భక్తులకు పరమేశ్వరుని చూపించడానికి, కాశీలో నిజాన్ని చెప్పడానికి, నిజం చూపించడానికి మేము కాశీలో భారద్వాజాశ్రమం స్థాపించుకుని ఇక్కడ న్యాయాన్ని చెప్తా ఉన్నాం. అంటే అందరూ చెప్పరాని కాదు, అందరూ కూడా బిజినెస్ ముఖ్యంగా 199 మంది బిజినెస్ చేస్తూ ఉన్నారు. మేము బిజినెస్ చేయడం లేదని చెప్పి ఇందు ముఖ్యంగా మిక్కలు అడుక్కుని, అంటే భిక్షకుడుగా ధర్మంగా చెప్పుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చే భిక్షం ప్రతి రూపాయి కూడా ఖర్చు పెడతా ఉన్నాం. సదాశివుని సేవలో మేము ఉంటూ మిమ్మల్ని కూడా శివుని సేవకై వినియోగిస్తా ఉన్నాం. కాబట్టి మా సబ్స్క్రైబర్లు, మా బంధువులు, మా స్నేహితులు నిస్సంకోచంగా, నిర్భయంగా, నిర్మలంగా మాకిచ్చేటువంటి భిక్ష సదాశివుని ఖర్చుకు అవుతుందని, సదాశివుని పూజ సేవకు అవుతుందని, మీ జన్మలు మీ కుటుంబాలకు సార్థకం ఏర్పడుతుందని, ఈశ్వరుని కృపా కటాక్షం దండిగా ఉంటుందని చెప్పి ఇందు ముఖ్యంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు ఇట్లా చెప్తూ ఉన్నాను. కానీ దాన్ని పంచుకోండి, ఛానల్ను నన్ను అభివృద్ధి పరచండి. ఈ ధర్మం లోపల మీరు 10 మంది చేతులు పెట్టి అర్థమైన మీరు కూడా పుణ్యాన్ని సంపాదించుకోండి. 10 మంది సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. హర హర మహాదేవ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. చెప్పరా హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. రైట్, చెప్పరా నీ ఆశ్రమం, నీ అడ్రస్ చెప్పరా, నేను అన్నదానం చేస్తా. చెప్పు. నేను నాదే పాములపాడు మండలం, పాములపాడు గ్రామం. హర హర మహాదేవ్. నాకు అర్థం కాకుండా నీ ఆశ్రమాన్ని గురించి చెప్పరా. నువ్వు అక్కడేమో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటాను ఈ ఊర్లో. హర హర మహాదేవ్.